అర్థం ఏంటి? ఏ మట్టలు అవి? ఖర్జూరపు మట్టలు ఆనాడు. మరి మనం చూపించే మట్టలు ఏం మట్టలు? ఇక్కడ ఎవరు చెప్పారు? ఖర్జూరు మట్ట కూడా ఉంది కదా. ఇదిగో ఆ ప్రక్కన చూసారా, ఈ ప్రక్కన చూసారా? ఈ రెండింటిలో ఏది ఖర్జూరపు మట్ట, ఏది ఈత మట్ట చెప్పండి. మీరు తెలియగలడు, మీరు చూసి గుర్తుపెట్టారు. తేజవాడు ఎస్ సహోదరి లతికుమార్ గారు తీసుకొస్తే నేను ఫస్ట్ టైం చూడటమ్మా. అవునా? నాకు తెలియదురా. నేను చాలా సంతోషపడుతున్నాను. ఖర్జూరు పండు తిన్నాను కానీ ఖర్జూరు మట్టను చూడాల కనుక పోల్చుకోలేకపోతున్నాం. రెండు కదా, అలాగే ఉన్నాయి, అలాగే ముళ్ళు ఉన్నాయి, అలాగే ఉన్నాయి. నిజంగా ఆ దినాల్లో యేసు ప్రభు ఊరేగింపు, ఆ ప్రభు పేరు శాంతిరాజు. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9 నుండి 10 వచనాలు మనం చదువుకున్నప్పుడు ఎవరు వస్తున్నారంట చదవండి. బహుగా సంతోషించుడి యెరూషలేము నివాసులారా, ఉల్లాసంగా ఉండుడి, ఎందుకంటే నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడునై దీనుడునై గాడిదను. చాలా ఈ సియోను పట్టణంలో జరిగినటువంటి వేదన, బాధ, కష్టముల నుంచి విడుదల పొందే రోజులు వచ్చినవని గుడ్ న్యూస్. వెనక్కి దిలి పలాడుతున్నాను. గుడ్ న్యూస్ ఏమిటి? శుభవార్త అంటే సియోను కుమార్తెలారా, కుమారులారా, నివాసులారా బహుగా సంతోషించుడి. బాగా ఎందుకు? మీ కష్టంలో మీ బాధ ఇజ్రాయేలుకు మనశ్శాంతి లేదు. ఆ తరువాత వచ్చింది. ఆ సమయంలో జకర్యా ప్రవచించాడు, మీకు మంచి రోజులు వస్తున్నాయి. మెస్సయ్య అంటే రక్షకుడు వస్తున్నాడు. హోసన్నా అంటే మమ్మల్ని రక్షించు రక్షించని కేక. ఆ పరిస్థితుల్లో రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులు, విలువలు లేక భయంతున్న దినాల్లో గుడ్ న్యూస్, మంచి వార్త ఏంటంటే ఈరోజు అంశము గుడ్ న్యూస్, శుభవార్త. ఏమిటి శుభవార్త అంటే మీకు మంచి రోజులు వస్తున్నాయి, బాగా సంతోషించండి. శ్రీరామ. రెండవది ఉల్లాసంగా పండుగ చేసుకోండి. ఎందుకంటే ఒక రాజు వస్తున్నాడు. ఆ రాజు గుర్రం మీద రాడు. ఆ రాజు ఎలా వస్తాడంటే గాడిద. చాలా బాధకరమైన విషయం ఏంటంటే దేవుడు శుభవార్త బాగుంది కానీ దేవుడు ఎన్నుకున్న జంతువు మాత్రం అపవిత్రమైన జంతువు. లేవీకాండం 11వ అధ్యాయం 26వ వచనం చూస్తే, లేవీకాండము 11:26 వచనంలో ధర్మశాస్త్రం ప్రకారం నెమరి వేయకుండా మీకు అపవిత్రములు. అది చాలు. అపవిత్ర పక్షి కాకి. కాకిలో పెంచుకున్నారమ్మా? వేసుకోండి, పెంచుకోరా? పావురాడు, కోళ్ళు పెంచుకున్నారు, కాకులు పెంచుకున్నారు. ధర్మశాస్త్రం ప్రకారం కాకి అపవిత్రమైనది. 2, గాడిద అపవిత్రమైన జంతువు. ధర్మశాస్త్ర ప్రకారం దేవుడు గాడిద, కాకి ఇవి విలువైనటువంటి పక్షి, విలువైన జంతువులు.
రక్షణ విషయంలో తను చనిపోయే పరిస్థితిలో ఉరి తీసుకున్నాడు. అలాంటి విలువైన గాడిద రోజున విలువ వచ్చిన రోజు మంటల ఆదివారం. క్రిస్మస్ బాగా జరుపుకుంటాం. క్రీస్తు పుట్టాడని పరిశుద్ధాత్మ ద్వారా మన వాడే పాట క్రిస్మస్ మొత్తంలో రక్షకుడు ఉదయించినాడట మనకు. ఎందుకంటే ఆ లూకాసు వార్తలో నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఇదే మీకు వెళ్ళి చూడండి. గొర్రెల కాపరికి గుడ్ న్యూస్, మంచి వార్త చెప్పిన దూత చెప్పారు. ఆ తర్వాత ఆ ప్రజలకు ఆయన యేసు పెరిగిన తర్వాత ఈ రోజు నా గుడ్ న్యూస్ ఏంటంటే యేసును రాజుగా పట్టాభిషేకం చేసే రోజు. అంటే చెప్పడమా, యేసు పట్టాభిషేకం. ఒక రాజుగారు పట్టాభిషేకం లేకుండా పరిపాలన చేయకూడదు. అంతేనండి. ఎమ్మెల్యే గారు ప్రమాణ స్వీకారం చేస్తారు లేదా? మంత్రి గారు ప్రమాణ స్వీకారం చేస్తారు లేదా? ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేస్తారు లేదా? ఆ ప్రమాణ స్వీకారం చేసి గవర్నర్ చేత సంతకం పెట్టితేనే ఆయన ముఖ్యమంత్రి. గెలిచినంత మాత్రంగా యేసు ప్రభు లోకానికి వచ్చి ఆయన జననం పవిత్రమైనది. ఆ పవిత్ర జనం తర్వాత శ్రమలు పడి ఉన్నారు. 11 సార్లు యెరూషలేం వెళ్ళారు, ఎరికో నుంచి కానీ ప్రయాణంలో. కానీ ప్రతిసారి యెరూషలేంలో ప్రభువును చంపడానికి కుట్ర చేస్తున్నారు ఆనాటి నాయకులు. ఇది 11వసారి, చివరిసారి, చివరి ఘట్టం ప్రభు జీవితంలో. మానవ రీత్యా చివరి వారం ఆదివారము, సోమవారం పరిశుద్ధ వారం పెట్టారు. ప్రభు రాజు అయిన తర్వాత, రాజుగా పట్టాభిషేకం జరిగిన తర్వాత 5వ రోజే భూలోక యాత్ర మరణించినట్టుగా శిలువ ధ్యానం మనం చేసుకుంటాం. అవునండి. ఈరోజు పట్టాభిషేకం. ఈ పట్టాభిషేకం దేవుడు ఇచ్చిందంటే క్రీస్తు రక్షకులని, శిలువ రక్షణ చిహ్నముగా ప్రాణత్యాగం, పునరుద్ధానం నిరీక్షణ, వీటి మధ్యలో ఊరేగింపు. ఎందుకంటే రాజుగా ఊరేగిస్తున్నారు. ఎలాంటి రాజు అంటే ఆయన నీతి గల రాజు. నీతి గల రాజు. మొదటి అధ్యాయము 31-33 వచనాల్లో, యెషయా గ్రంథం 61-33 వచనాల్లో, లూకాసు వార్త 4-16 వచనాల్లో ఈ రక్షణ గల రాజు ఎందుకు వస్తున్నాడో రాయబడినది. చూడండి ఒకసారి. ఇదిగో ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు. చాలండి. పుట్టబోయే వ్యక్తి మామూలు వ్యక్తి కాదమ్మా. ఆయన గొప్పవాడు, ఈజ్ అ కింగ్. ఆ రాజు పుట్టబోతున్నాడు కనుక ఆ రాజు నీ గర్భంలో వస్తాడని చెప్పి దూత ద్వారా పలికారు. మరి ఎందుకు వస్తున్నాడు ఆయన? ఎలాంటి గొప్పతనం? యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో ఉన్న వచనం, లూకాసు వార్త 4వ అధ్యాయంలో వచనం ఏంటంటే ఆయన ఎందుకు వస్తున్నాడో ప్రణాళికగా వస్తున్నాడు. ఆయన దైవిక ప్రణాళిక. మరొక చదవండి. నలిగిన 61వ అధ్యాయం యెషయా గ్రంథంలో ఉన్నది. బీదలకు సువర్తమానము, పేదవారికి గుడ్ న్యూస్. బీదలకు సువర్తమానం. ఆయన ఒక రాజుగారు మంచి వార్త తెస్తున్నాడు. యెరూషలేము నివాసులారా, మీరందరూ సంతోషంగా ఉండండి. బీదలకు సువార్త. ఏమిటా సువార్త? విమోచన వార్త. ఇప్పుడు మరలా జకర్యా గ్రంథం ఏంటి? జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనంలో విమోచన వార్త, విడుదల వార్త. బంధకములో పడి ఉండి నిరీక్షణ గలవారారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేది నేను తెలియజేస్తూ ఉన్నాను. చాలండి. రెండంతల ఆశీర్వాదం. ఏ కోటలో నుంచి మీరు వెళ్ళిపోయారో, ఏ కోటలో ఉన్నాను, దేవుడే నాకాశ్రయము, అభయం
రాజు ఎవరో తెలుసా? బంధకాలలో ఉన్నటువంటి వారిని ఏదో ఒక రోజు నా బంధకం పోదని బంధకములలో పడి ఉండి నిరీక్షణ జైల్లో వేశారు, పొరపాటు చేశాను, కోపంలో వేశారు, లేక నేను జైలు శిక్ష కూడా జైలు శిక్ష అనుభవిస్తున్నాను, కానీ నా భార్య ప్రార్థన వల్ల అన్నాడు, నా ప్రార్థన వల్ల, నా బిడ్డల ఆశ వల్ల ఏదో ఒక రోజు జైల్లో నేను వస్తా. అదే నా ప్రాణం చెరసాలనే పోదు. ఇశ్రాయేలు అంటున్నారు, బంధకంలో నుండి మేము బయటకు వస్తామని ఎదురు చూస్తున్న వారులారా మరలా మీ కోటలో ప్రవేశించండి. దేవుడు ప్రతి విశ్వాసికి వారి వారి శ్రమల బంధకాలు మొదటి విడుదల, రెండు ఆశీర్వాదం. ఇవి రెండు ఆశీర్వాదాలు, ఒక ఆశీర్వాదం కాదు, రెండు ఆశీర్వాదాలు కదా. రెండంతలుగా నేను నిన్ను వెళ్ళేస్తా. మొదటిదేమో భౌతికంగా, శారీరకంగా అనారోగ్యము, ఆకలు, అవిద్య, రకాల ప్రపంచ దేశాలన్నీ నిర్ణయించిన సమస్యలు ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి డెవలప్మెంట్ గోల్స్ అంటారు వాటిని. సురక్షితమైనటువంటి సూత్రాలు, ఒక సుస్థిరమైనటువంటి అనారోగ్యం చూసుకోవాల్సిందే, విద్య అందాల్సిందే. ఇది ప్రపంచ దేశాలు చేసిన చట్టం అండి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటారండి. అవన్నీ నువ్వు చేయాల్సిందే. ఏ రాజు అయినా, ఏ దేశం అయినా కూడా, ఇండియా అయినా, జర్మనీ అయినా, అమెరికా అయినా, ఆఫ్రికా అయినా, ఏ ఖండాలైనా కూడా ఇవన్నీ 17 ప్రకటన చేయాలండి. యేసు ప్రభు ముందుగానే ఒక శాంతి రాజుగా ఆయన లోకానికి వచ్చాడండి. ఆయన పట్టాభిషేకం జరుగుతుంది. ఆ రాజు నీతి రాజు. రెండో ఆ రాజు విమోచించే, రక్షణ ఇచ్చే రాజు. మూడవగా రాజు దీని వైపు వచ్చే రాజు. చూడండి ఎలా వస్తున్నాడు ఆయన. 21వ అధ్యాయము మనం చూసినప్పుడు ఆ రాజు రాజు సాత్వికుడై నేను ఆలోచిస్తాను అందరూ కలిసి ఎంత బాగుంటుంది. 5వ వచనము, వచ్చాము 5వ వచనము, రాజు వస్తున్నారు. అభిషేకం చేయించుకోవడానికి తన తండ్రి చేత, తండ్రే గవర్నర్. యేసు ప్రభుకి ఇంకెవరి లోక మనుషులు గవర్నర్ పనికిరారు. పిలాతు అనే గవర్నర్ శిక్ష వేయడానికి ఉన్నాడు. ఆ గవర్నర్ గారు తండ్రి దిగి వచ్చాడు. ఎలానో మనం ఆలోచిద్దాం. 5వ వచనంలో, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను బారవాక పశువు పిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చునని సియోను కుమారుడు చెప్పినది జరిగింది. ఈ రోజున చాలు. జకరియా ప్రవచనం జరిగిన రోజు. మరి ఎక్కడో ఈ గాడిదలు, ఈ గాడిదని ఏ గాడిదైతే బాగుంటుంది? ప్రభువుకి, సేవకులకి, అధికారులకి కొందరు తెలుసు. అందరికి తెలిసినవే, కొందరిని ఎలా వినియోగించుకో తెలుసు. ప్రభువుకి 2 గాడిదలు ఎరికోలో బయలుదేరి ప్రయాణం అయినా, ఎరికో నుంచి యెరూషలేము రావాలి. మధ్యలో బేత్పగే అనేటువంటి ఒక ఊరు ఉంది. ఆ బేత్ప దగ్గర కొండ ఉంది, చెట్ల కొండ అంట, దాని ఒలీవ చెట్ల కొండ. మంగళగిరి దగ్గర
ఆ పైన కొంతమంది ఇల్లు వేసుకుని ఉంటారు, పైన కొండ మీద. అలా ఉంటుంది గ్రామం. ప్రభు చూసినప్పుడు అక్కడ ఎప్పుడు కట్లు వేసి ఉంటాయి, హస్తం గాడి నిలుపుతారు. ఎందుకు బంధకాల్లో ఉన్నాయి గాడిదలిద్దరు, గాడిద గాడిద పిల్ల, గాడిద పిల్ల చెప్పి ప్రభు చెప్పాడు. రెండవ వచనం చూడండి. దానితో ఉన్న ఒక గాడిద పిల్లలు మీకు కనపడు, అంతే చాలా. మాత్రమే పెద్ద గాడిద చిన్న గాడిద రాశారు. తర్వాత చదువుకోండి, ఇది 4 సువార్తలు రాశారు. మార్క్స్ సువార్త 11వ అధ్యాయము 10 వచనాలు కదా, లూకా సువార్త 9వ అధ్యాయము 28-40 వచనం, యోహాను సువార్త 12వ అధ్యాయము 12-10 వచనాలు గాడిద గురించి రాశారు. గాడిద గాడిద పిల్ల వీటిలో వేసి ఉంటాయి. వాటిల్లో 2 దొరుకునండి. ఎవరు అడిగారు అనుకో, మన పిల్లలు చదువుతారుగా, మా శిష్యులు పంపించారు నేను ఎక్కడికన్నా, కావాలి ఏంటంటే అంటావు అక్క కరియాపాక అంటావు అనుకో, ఏందమ్మా దూతున్నావు అనుకోను కదా అనుకో, ఏందమ్మా దూతున్నావు అంటే పాస్టర్, అదే నీకైతే ముడింది. పాస్టర్ గారు కనుకనే గౌరవం. ఎందుకంటే ప్రభువుకి ఆ ఇంటితో స్వతంత్రత ఉంది. గాడిదలు తీసుకొని దొంగతనం చేసే రోజులు అప్పుడు కూడా తెలియలేవు. ఏంటయ్యా శిష్యులు తీసుకెళ్తున్నారు అడుగుతారు ఆయన, మీరేం చెప్పాలి? ఇవి ప్రభువుకి గాడిదలు అవసరం ఏంటి? గాడిద హేయమైన జంతువు. గాడిద అవసరం ప్రభుకి ఎంత సామాన్లు ఉన్నాయి. గాడిద బరువులు మోసుకెళ్ళడానికి పనికి వస్తుంది. గాడిద కాక గాడిద పిల్లలు కూడా అంటాడు ఏంటని ఆ ఓనర్ గారు బహుశా ఏమన్నాడో నాకైతే తెలియదు, కానీ ప్రభువు కనగానే తీసుకెళ్ళిపోండి అని చెప్పి పంపించాడు. అప్పుడు కూడా ఒకసారి తీసుకెళ్ళిపోండి ప్రభువుకి, గాడిద గాడిద పిల్ల దగ్గర కావాలంటే తీసుకెళ్ళండి. తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చి ఏం చేశారంటే వాటిని వెంటనే వాటిపై వేశారంటే 7వ వచనం చూడరా, 6వ వచనము, శిష్యులు వెళ్ళి యేసు తన చేసి ఆ గాడిదను వాటి మీద తమ బట్టలు వేయగా, బెరకొండలు పురుషులు అక్కడ ఏం చేశారు, ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా, ఆయన బట్టల మీద వాటి మీద అంటే ఒకటా రెండా బట్టలు ఒకదాని మీద వేసినట్టు మీద వేసారా? కరెక్టే చెప్పండి. గాడిద మీద గాడిద వేసారా, ఒకదాని మీద వేసారా? ఎలా తల్లి చెప్తారా? బైబిల్ ఏముంది అక్కడ? వాటి మీద బట్టలు ఖాళీ గాడి బట్టలు ఎందుకు వేసారు? ప్రభు అనుమానం గాడిద పిల్లల మీద ఎక్కడ గాడిద మీద ఎక్కడ గాడిద ఇక్కడ ప్రభు గాడిద చదువు చిన్నగా, ఇదిగో నీ రాజు గాడిదను పశువులైన చిన్న గాడిని ఎక్కి. స్వర్ణ అనుమానం తిరిందా లేదా? చిన్నపిల్ల పెద్ద గాడిద. అది జాగ్రత్త ఉందాం. పట్టాభిషేక సమయం ఇది. రాజు
రాజుగారు యేసు ప్రభు పట్టాభిషేకం జరుగుతుంది. ఈ పట్టాభిషేకం జరగకుండా ఆ రాజు చనిపోకూడదు. అక్కడ అయ్యన్నారని చూసారా సిలువ, యూదుల రాజుగా పట్టాభిషేకం ఇక్కడ జరగాలి. దావీదుకి ఎక్కడ జరిగింది పట్టాభిషేకం? సౌలుకి ఎక్కడ జరిగింది? సౌలుకేమో బాగా భారీగా జరిగి ఉంటుంది, దేవుడు పెట్టాడు కదా. దావీదుకేమో సీక్రెట్గా తైలపు కొమ్ము సమయాలు తీసుకుని వెళ్ళి ఒక గ్రామంలో ఊరు బయట కుటుంబంతోనే పట్టాభిషేకం. యేసు ప్రభుకి ఎలాంటి వాహనం? నాకు అంకులు కూడా చెప్పారుగా, గుర్రాలు లేవు ఆ ప్రాంతంలో. కాదు, గుర్రాలతో వచ్చే రాజు యుద్ధానికి వచ్చే రాజు అంట. గాడితో వచ్చే రాజు రాజ్యవర్ధనకు వచ్చే రాజు. రాజు పేరు శాంతిరాజు. మేము పాట రాశాం కదా, జై యేసు రాజా, జై క్రీస్తు రాజా, జై ప్రేమ రాజా, జై శాంతి రాజా, మహిమగల దేశపు మహిమోన్నత రాజు, మహిమగల దేశపు మహిమోన్నత రాజు, ఒక బాబాయ్ హైందవులు ఆయన ఈ రాజు శాంతిరాజు అండి. మన అంశం దగ్గరకు వచ్చాం. శాంతిరాజు పట్టాభిషేకం జరుగుతుంది. శాంతిరాజుకి స్వాగతం పలుకుతాం. నా ప్రియమైన దేవుని బిడ్డ, సాత్వికుడు మత్తయి సువార్త 11 వచ్చాడు 29 వచ్చిన అంటాడు, నేను సాత్వికుడను దీనుడను దీన మనసు వాడును కనుక ఎత్తుకొని నేర్చుకోండి. ఆయన లక్షణాలు ఏంటి? సాత్వికుడు, దీన మనసు గలవాడు. సాత్వికుడు అంటే ఇంగ్లీష్లో తెలుసమ్మా, జెంటిల్మన్. జెంటిల్మన్ తమకుడు, బయటకు చెప్పడు, కోపపడడు, ఏదైనా తను తట్టుకుంటాడు అంతే. సాత్వికుడికి ఒక రకంగా పనికిరాదు. శాస్త్రి గారని, లూథర్ శాస్త్రి గారు తెలుసా? ఎంత వచ్చినా ఎన్ని కోపం వచ్చిన అయ్యా వాడు చేశాడు సార్, ఏం చేద్దాం అయ్యా అయ్యా సర్లే అంటాడు తప్ప కోపం రాదు. ముగ్గురు ఆడపిల్లలు చాలా గొప్ప వ్యక్తి. ఏ నాడు కూడా నేను ఎక్కువగా యేసు ప్రభువును నేర్చుకుంటే నేను సాత్వికుడను దీన మనసు కలవాడు. ఈ రాజు అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, మా పట్టాభిషేకం దగ్గరకు వచ్చారు. యెరూషలేము ఈ కొండకి 2 కిలోమీటర్లు. ప్రభు మధ్యలో ఉన్నారు, వెనక ప్రజలు ఉన్నారు, బట్టలు వేస్తున్నారు, మట్టలు వేస్తున్నారండి. ముందు ప్రజలు ఉన్నారు, ప్రభు ఎదురొస్తున్నారు. వీరందరూ హోసన్న హోసన్న హోసన్నని కేకలు వేస్తున్నారండి. ఈ కేకలు వేస్తున్నప్పుడు దావీదు తనయ్య కేకలు వేస్తున్నారు. ప్రభు గాడిద మీద వెళ్తుంటే పక్కనే పెద్ద గాడిద చిన్నగా వెళుతూ ఉంది. ఆలోచించండి, గాడిద పిల్లను ఎడబాటు చేయటం ఆ ఇంటి యజమానికి కాదు. గాడిద పిలిస్తే ప్రశాంతం ఉంటుంది. తల్లింటే పిల్ల పొద్దు నుంచి శాంతి వస్తుంది. వాళ్ళు తర్కీస్ వీటిలో చేస్తారు. అదే ఎఫ్సి ఉంటే మాట్లాడారు. గాడిద పిల్ల ప్రభు కావాలి, ప్రభుకి ఫ్యామిలీ కావాలి, ప్రభుకి ఫ్యామిలీ అవసరం ఉంది.
ఉంది. స్వాగతం. ఈ రోజున శాంతి రాజుకు స్వాగతం. నీతి రాజు, రక్షణ రాజు, 3 శాంతి రాజు. ఈ శాంతి రాజుకి మరి చెప్పండి, ఇదిగో నా కుమారుడికి భూలోకంలో పట్టాభిషేకం జరుగుతుంది, ఈ యెరూషలేము యాత్ర జరుగుతుంది. కాబట్టి ఇదిగో అక్కడ బట్టలు వేయండి, దేవుడు అక్కడ కూర్చుంటాడు. దేవుడు కూర్చోవాలి కానీ మనుషులు కూర్చోరు. వేరనుకోబాకండి. చాలామంది కుర్చీలు వేసి ఖాళీగా టవలేసి దేవుడి రోజులు కూర్చుంటాడు అంటాడు. నా బుడ్డ కూర్చోదా, అందరూ పాపులమే, మన నుంచి తిరిగి లేచిన యేసు కంటే ఎక్కువ పరిశుద్ధులు కాదు. మా నాన్నగారి మీద ప్రేమ అంటే ఏదైనా చేసుకోబెట్టి ఇక్కడ నాన్నగారిని కూర్చోబెట్టి నాన్నగారు కూర్చేసి టవలేసి ఆయన ఫోటో పెడితే అదృశ్య దేవుడు సైతమే అభిషేకించడానికి వచ్చిన తండ్రి అయిన దేవుడు, ఆత్మ అయిన దేవుడు ఆ కాళ్ళపై మీద కూర్చొని తండ్రి కొడుకులు కలిసి కూర్చు ఉన్నారు. పట్టాభిషేకం. చెప్పబడదాం ఒకసారి గట్టిగా చెప్పబడదాము. కుమారుడేమో చిన్న గాడిద, తండ్రి అయిన దేవుడేమో ఉన్నారు. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఆదికాండం 1:26 దేవుడు మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేద్దామంటే చాలురా. అక్కడ ఎవరున్నారు? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు, పరిశుద్ధాత్మ కదా. మనిషి హృదయం అంట పరిశుద్ధాత్ముడు వెళ్ళి లోపలికి వెళ్ళి హోసన్నా 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 ప్రభువు వచ్చేవాడు స్తుతింపబడుగా పరిశుద్ధాత్మ జయము జయముని కేకలిస్తా 10వ వచనంలో ఆయన యెరూషలేముకు వచ్చినప్పుడు వెనకడ చదివిన పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడి. ఎవరైనా మనం అనుకున్న యేసు కొద్దిమందికి తెలుసు. ఎవరి ప్రవాహం, ఎవరి జనం సంతోషించింది. ఇక్కడ నుండి మన దాసుడు ఇటు మన ఈ లైన్ నుంచి అందుకు నేను కూడా ఉదయం గురే బాకేసాను. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ. ఎందుకు నా బిడ్డలు ఏమైపోతున్నా, ఏదో చిన్న పిల్లలు అట్లా ఏదో చేసుకోకపోతే మాత్రం ఏమైపోయింది, పెద్దలు సంఘ పెద్దలు మన యూత్ చాలా ఊరంతా డెకరేట్ చేశారే. ఏ ప్రభువు సిలువ లాగితే మేము 4 అడుగులు నడవలేమా? చెప్పులున్నాయిగా. ఎండల రోజు పని చేసుకునే వాళ్ళమే కదా. అమ్మగారు నేను అదే అనుకున్నాను, లేదండి అందరూ పెడతాను ప్రార్థన అయిన చెప్పి, అమ్మ రాగలరా, నడవగలరా, నడవరా మీ ఇంటికి వస్తుంది వందనాలు. పెద్దగాడ మీద కూర్చుని నా బిడ్డ ప్రాణదాతగా ఊరేగింపుగా వస్తున్నాడు. వధించబడుతున్న కుమారుడు శిలువ అప్పగించబోతున్నారు. కుమారుడేమో పెడుతున్నాడు, తండ్రి జయము 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 జయము. అభిషేకం శాంతి రోజు అభిషేకం స్వాగతం మనస్ఫూర్తి. ఈరోజు వాక్య భాగం నుంచి ఒక సహోదరు ప్రభువు ఒక ఇంటికి భోజనానికి వెళ్ళారు. అక్కడ ఆమె తన జీవితంలో పాపాన్ని విడిచిపెట్టమని, బంధకాలు నాకు వద్దని, నాకు ఎక్కడ అవకాశం లేదని ప్రభు పాదాల దగ్గర తెలుస్తుంది. ఆయన రాజుగా గుర్తించింది, రాజుగా గౌరవించింది. అక్కడికి వచ్చి ఆమె అంటుంది, అయ్యా ఇదిగో నాయన 14వ అధ్యాయంలో నేను పాపిని చెప్తూ తన కన్నీరు కాచి కుష్ఠవాళ్ళ దగ్గర ప్రభు భోజనానికి వచ్చాడు. కుష్ఠవాళ్ళ ఇంటికి కూడా నేను వచ్చాడు కాబట్టి నేను అనలేదు అని ప్రభు ప్రేమగా ఆయన భోజనానికి వచ్చిన ధనికులు కాదు, ఆయన భోజనానికి వచ్చిన పరిశ్రమలు కాదు, లేదా ఆయన భోజనానికి వచ్చింది ఏదైనా పరిశుద్ధులుగా ఉన్నటువంటి వారు కాదు. ఎవరైనా ఆయన కుష్ఠరోగి అయినా సీమోనికి భోజనానికి వచ్చాడు. శాంతి రాజు, స్వస్థత ఇచ్చే రాజు, ప్రేమించే రాజు, బంధకాలను తొలగించే రాజు. అక్కడికి వచ్చి ఆమె ఆమె కూర్చుంది, విలువ గల అచ్చజటం తీసుకుని వచ్చి ఆ తరపుని పాగుల కొట్టి ఆయన పోసెను. చాలా కోపం వచ్చేది ప్రక్కడికి. ఏది రాత్రి వృధా చేస్తారో, ఎందుకు వృధా వేస్ట్ అయిపోతుందిగా, తప్పులేదు పెద్దవాడు. మన భర్తలో చనిపోతే 2,500 రూపాయల నోట్లు దేవుడు పెట్టారు. అరే పరిశుద్ధంగా ఈ పట్టణంలో కోపడతారు. ఎందుకంత అంత వృధా పేదలకు ఇవ్వచ్చుగా, ఎందుకు దేవాలయానికి అంత ఖర్చు పెడతారు? అక్కడ రాసింది కదా, 7వ పేదలు ఎప్పుడు మీతో ఉన్నారు, వారికి మేలు చేయవచ్చు. నేను ఎల్లప్పుడూ ఈమె తన శక్తి కొలత చేసి 8వ వచనము నా భూస్థాపన నా ముందుగా అభిషేకించిన స్త్రీ గట్టిగా అభిషేకం జరిగిందండి. ముందుగానే స్త్రీ అభిషేకించింది ప్రభుని. ఈ భూస్థాపన నిమిత్తము వీళ్ళంతా వెళ్ళిపోతారు, కానీ నా ప్రేమ దేవుళ్ళారా యెరూషలేము ప్రభు వచ్చినప్పుడు భయపడిపోయారు, కలవరపడిపోయారు. ఆ శాంతి రాజు చూసి ఆందోళన చెందారు. ఆ శాంతిని ఆహ్వానిద్దాం. ఆ శాంతి ఏం చేయాలి? ఆహ్వానించి మొట్టమొదట పగలగొట్టాలి. అత్తరు పుట్టి హృదయమైనటువంటి పుట్టిని ఇదిగో నేను తలుపునంత తట్టుచున్నాను, ఎవరైనా తలుపు తీస్తే నా ద్వారా అతను నేను ఆమె చెప్పండి. ఆమె ఏమో తలుపు తీస్తా లేదా? ఆమె తలుపు తీయబట్టి ఆ సహోదరి ప్రభువు వెళ్ళాడు లోపలికి. ఎన్ని సంవత్సరాలండి? ఇంకెన్ని సంవత్సరాలు మనం ఏదో వృధాభక్తి జీవితం కాదు. నా సోదరి సోదరులారా, ప్రభు అంటున్నాడు, ఈ పాట ద్వారా, ఈ వాక్యం ద్వారా, ఈ ఊరేగింపు ద్వారా, దీని ద్వారా
లెట్ us ఓపెన్ అవర్ డోర్స్. తలుపు తీద్దాం, విశ్వాసం పెట్టుకుందాం, ప్రభుని ఆహ్వానిద్దాం. ప్రభుని మొట్టమొదట మనం అంగీకరించి రాజుగా ఆహ్వానించాలి. ఆ రాజు పేరు శాంతి రాజు, రక్షణ రాజు, నీతి రాజు. ఆ రాజు లోపలికి వస్తే మనం ధైర్యం ఉంటాం. మన ఇంట్లో ఉంటాడు ఆయన, మనం ధైర్యం పెట్టి రాజు ధైర్యం. వంశీకి ఎంత ధైర్యం, మామూలు దగ్గర పనిచేయడు, వంశీ 30 దగ్గర పనిచేస్తాడు. ఒకనాటి ధైర్యం ఇప్పుడు ఎంతగా ఏంటంటాడు, నువ్వు ఆగరా పాది గారిని ఆల్రెడీ నాయకులు, నేను తగాదాడకూడదు అంతేగా, నేను తగాదాడకూడదుగా కాదు దగ్గర చూసుకోవద్దు, వాడు చూసుకోండి, మనం తప్పించుకుని వెళ్దాం. మనం శాంతిరాజులుగా, శాంతిరాజు మనలో ఉంది. మనలో శాంతిరాజు ఉన్నప్పుడు మనము పాము వల్లే తప్పించుకుని వెళ్ళాలి మన జీవితాల్లో. అందుకని మన విశ్వాసం 5 రోజుల తర్వాత హోసన్నా హోసన్నా హోసన్ అని కేకలు వేసినాడు. మరో కేక వేసి ఏం కేక చెప్పండి, ఏం కేక చెప్పమ్మా? దేవుడు ఉన్నాడు. అపవాదికి ఆహ్వానించారు. యేసురాజును ఆహ్వానిస్తావా, అపవాదిని ఆహ్వానిస్తావా? యేసురాజును ఆహ్వానిస్తామో హోసనని పాడతావు, అపవాదిని ఆహ్వానిస్తామో సిలువేయండి సిలువేయండి. అందుకనే ప్రభు మొదటి మాటలు అన్నాడు, తండ్రి 5 రోజుల క్రితమేమో జయం 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 హోసన హోసన అని పాడారు. 5వ రోజేమో కేకలేసి 4వ రోజు నైటే గురువారమే 4 రోజులు. మానవ జీవితం ద్వంద్వ మనస్సు. అమ్మ అక్కలారా చెల్లెలారా దిమనసు కోరేసారమ్మా. అమ్మాయి జ్యోతి వదలాలరా, ఎలా పెడుతుంది ఎలగొద్దుగా ఆడిన నూనె తెప్పించుకుందనుకుంది, నూనె తెప్పట్లా. ఏంది బాధ అంతే కదా తల్లి. దిమనస్రా మనస్సు కనీసం దేవుడు మన 2 మనసులో ఒకే విశ్వాసం, ఒకే మనస్సు, ఒకే ప్రేమ. ప్రభు ఆహ్వానించినప్పుడు, ఆయన అంగీకరించినప్పుడు ప్రభు ఆమె ఏ విధంగా జీవనంతా చేసి తెరిచి కన్నీటితో ఏడ్చి పాదాలు కడిగి తన జీవితం అంతా కాల్చి అక్కడ ఆమె హృదయం తెరిచి పరిశుద్ధురాలైందండి. తగ్గించబడండి, పరిశుద్ధురాలు ప్రభు నిమిత్తం చేసిన కార్యం ఇది. అందుకని మనం అలాంటి ఎబ్రీ పత్రిక ఇదే చదువుకున్న వాక్యంలో ఎంత గొప్ప సాక్ష్యము మేఘము వచ్చినప్పుడు మనం కూడా విడిచిపెట్టి విశ్వాసము కర్త మన ఎదుట ఉంచబడి పరుగు పందెంలో ఓపికతో 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 పరిగెత్తుదాం. గాడిద మానవుని సాధించి విలువలేని గాడిద, విలువలేని మానవుడు. ఆ గాడిదకు ప్రభు యంత్రం ద్వారా విలువ వచ్చింది. గాడిద తన జీవితంలో బట్టలు రోడ్డు మీద వేసి నడిచిందమ్మా, నడిపిస్తారా? బట్టలు మోసింది కానీ బట్టలు కాళ్ళ కింద ప్రభుని బట్టి ప్రేమించాడు కాబట్టి యేసు ప్రభుకు సంబంధించిన వారు, యేసు ప్రభు సంబంధించిన వారు అయితే మన విలువ వస్తుంది. మన పాదముకు రాయి కాకుండా దేవదూతలైనా తోడుగా ఉంచుతారు. యేసు ప్రభు ఆహ్వానిద్దాం, స్వాగతం పలుకుదాం, స్వాగతం పలికి ఓపెన్ చేద్దాం డోర్. ఆ ద్వారం తెరితే ఆయన వచ్చి మనలో నుండి పవిత్ర చేసి మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించిన గాక. గాడిద తండ్రి దేవుడు వచ్చి
ద్వారా నువ్వు భయపడదు. నీ నిరీక్షణ ప్రతి సమస్య, ప్రతి విడుదల, స్వస్థత, వివాహం, ఉద్యోగం, వ్యాపారం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, వ్యవసాయ నష్టాలు, ఏదైనా కూడా కావచ్చు. ఈ పండుగ రోజున రాజుగారు అంటున్నాడు, శాంతి రాజు అంటున్నాడు, బలమైన రాజు అంటున్నాడు. అప్పుడైనా గుర్రం మీద రాబోతున్నాడు. ఇదే కొండ దగ్గర నుంచి అదే యెరూషలేము 2 కిలోమీటర్లు. ఇప్పుడు ఏ విధంగా సాధు జంతువు మీద వచ్చి ఆయన వెళ్ళాడు, మేఘారుడే వచ్చిన తర్వాత గుర్రం మీద రౌద్రుడే రాబోతున్నాడు. ఈజ్ నాట్ వీక్ కింగ్, ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్. ఆ రాజు భయపడబాక, సియోను కుమారి, ఇదిగో నీ రాజు వచ్చుచున్నాడు కాబట్టి సంతోషించు. కొద్ది సంతోషం, బహుగా సంతోషమా? బహుగా ఫలించినట్టు అమ్మగారు బహుగా సంతోషం ప్రభు పైన వేసినప్పుడు ఏ గాడి ప్రభు కావాలి. పర్లేదు ఈ వారం అనుకోవద్దు, పర్లేదు సంవత్సరం అనుకోవద్దు, పర్లేదు సెమగా రేటుకి వెళ్ళచ్చు అనుకోవద్దు, పర్లేదు 7 మాటలా గ్యాడెంటాం ఇంకేందమ్మా సంగతులను కూర్చోవద్దు. యేసు ప్రభు కోసం మనము మొదటి మాట దగ్గర నుంచి ఒక నిర్ణయం తీసుకోండి. నేను చెప్తాను ఇప్పుడు కూడా, మొదటి మాట కొద్దిమంది ఉన్నాను, ఈసారి నేను నమ్ముతున్నాను దేవుడు ప్రతి మాట ద్వారా మీతో పలుకులుగాక అని మొదటి నా హృదయం నేను చేర్చగలను. బుడ్డిగా అందరూ నేను పగలగొట్టగలను ప్రభు. నేను ఖచ్చితంగా నేను పగలగొట్టి నేను ఆహ్వానించుకుంటానయ్యా. లోది హృదయం తెరిచింది, జైలు అధికారి హృదయం తెరిచింది, సౌలను పౌలుగా మార్చింది. యేసు రాజు, శాంతి రాజని మన జీవితాల్లో శాంతిని నిజం కావాలంటే అభిషేకం పట్టాభిషేకం జరిగింది. ఆ పట్టాభిషేకం దినాన నన్ను క్షమించయ్యా, మా ఇంటికి రాయ్యా. కృష్ణవ్యాధి ఇంటికి వెళ్ళావుగా, పాపను క్షమించావు కదా, మా ఇంటి కూడా మా జీవితాల్లో నువ్వు రాయేసాయని స్వాగతిద్దాం. ప్రార్థన చేస్తాం.
దేవా తండ్రి యెరూషలేము వీధుల గుండా జీవోత్సాహంతో ప్రవేశం చేసిన తండ్రి, ఈ దినాన ప్రభువా మా కుటుంబానికి రండి ప్రభువా, మా ముందు మా బిడ్డలను మీరు దీవించండి తండ్రి. ప్రభువా మీరు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలకు పొందుకున్నట్టుగా మమ్మల్ని స్థిరపరచమని ప్రభువా, మాలో ఉన్నటువంటి ప్రభువా దోషమును పాపమును లోపములన్నిటినీ సవరించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. పరిశుద్ధ దేవా నీకు స్తోత్రం ప్రభువా. మా తండ్రి మారు మనస్సును మీరు పుట్టించమని ప్రార్థిస్తూ దేవా, మీరు మా కోసం మా తండ్రి కొద్ది దినాల్లో దేవా శ్రమను స్థిరమేయబడి చనిపోయి తిరిగి లేచి మరలా మాకు నిత్య జీవం ఇవ్వడానికి బదులుగా నా తండ్రి ఈ దినాన జరిగినటువంటి ఒక గొప్ప పట్టాభిషేకంలో ప్రభువా మేమందరం కూడా పాల్గొన్నట్లుగా మా హృదయంలో తెరవండి ప్రభువా. మీకు స్తోత్రములు దేవా తండ్రి. మీ యొక్క దీవులతోటి మధ్యాహ్న దీవులతో మమ్మల్ని మా బిడ్డలు దీవించమని ప్రతి సంవత్సరం ప్రభువా మట్టల ఆదివారంలో ప్రభువా ఘనంగా సంతోషంగా జయోత్సాహంతో జరిపించుకున్నట్లుగా మా అందరి హృదయంలో తెరవమని యేసు నామములో